తెలుగు క్యాపిటల్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా చండీ పురాణాన్ని మీ అందరూ కూడా బాగా విని మీ పిల్లలకి కూడా విని అలవాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆశీస్సులు అందజేస్తున్నాను. మనం ఈ చండీ పురాణంలో భాగంగా సురదోపాఖ్యానం అంటే ఆ యొక్క సురధుడు అనే రాజు రాజ్యాన్ని ఎలా కోల్పోయాడు, వైశ్యుడు సమాధి అనే వైశ్యుడు ఎలా వచ్చాడు అడవికి, వారిద్దరికి స్నేహం ఎలా కుదిరింది, వీరిద్దరూ కలిసి మళ్ళీ మహామునిని దర్శనం చేసుకుని ఆ యొక్క చండీ వైభవాన్ని ఎలా తెలుసుకున్నారు అనేది తెలుసుకోబోతున్నాము. ఇక రెండో అధ్యాయము ఇక్కడ సమాధి ఆ రాజుగారికి వైశ్యుడి గారికి ఆ సుమేధ మహాముని ఆ మహామాయ అంటే ఆ చండీదేవి యొక్క వర్ణనంతా ఆ యొక్క ప్రభావాన్నంతా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మనము మహామాయా ప్రభావము అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. వీరిద్దరిని కూర్చోబెట్టి సుమేధ మహాముని చెప్తున్నారు, చండీ యొక్క వైభవాన్ని ఆ దేవి మహత్యాన్ని చెప్తున్నారు. దేవి మహత్యాన్ని మాకు వివరించండి. తప్పకుండా అండి. ఓ సురధ మహారాజా, నువ్వు అడిగిన, ఎందుకంటే ఆయన అడిగాడుగా నా మోహాన్ని తొలగించమని అడిగాడు రాజుగారు, నువ్వు అడిగిన ఈ మోహాన్ని గురించి వివరిస్తాను విను. ఇక్కడ అమ్మవారు మహామాయా స్వరూపిణి లలితా సహస్రనామంలో చెప్పుకున్నాం కదా, మహామాయ మహాసత్వ మహాశక్తి మహారథి. అవునండి, మహామాయా స్వరూపిణి అంటే చండీ లలిత ఇక్కడ ఏం వేరు కదమ్మా, అందరూ ఒకటే. ఈ మోహాన్ని గురించి వివరిస్తాను విను నాయన. ఈ సమస్త ప్రాణుల్లో ఉండేటువంటి సమస్త సత్వరజస్తమో గుణములనే 3 గుణాల కలయికే ఈ మహామాయ. సత్వరజస్తమో గుణముల మనలోనే ఉంటాయి, అందరికీ ఒక్కొక్క గుణమే ఉంటుంది. ఈ 3 గుణాలకి అతీతమైనది మహామాయ. ఆవిడే త్రిపుర సుందరి. 3 గుణములు అతీతమైనది ఆవిడే మహామాయ. ఇక్కడ ఈ మహామాయా ప్రభావం చాలా గొప్పది నాయన. అది ఎంతదంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రుడు, అగ్ని, వరుణులు, సకల దేవతలు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, మనుషులు, మృగాలు, చెట్లు కూడానండి. ఇందులో మాయకు లోనవుతాయట. చెట్లు, తీగలు ఇవన్నీ కూడా మహామాయ యొక్క అధీనంలోనే ఉంటాయి. విశ్వమంతా అంతేకాదు ఈ చరాచర జగత్ అంతా కూడా మహామాయ చేతే సృష్టించబడినది కాబట్టి ఆవిడ అధీనంలో ఉంటాయి. సాక్షాత్తు త్రిమూర్తుల సైతం ఆ మహామాయా ప్రభావంలో పడిపోయారట. అలాగే ఈ సృష్టిలోని సకల జీవరాశులన్నీ ఆమె మోహజాలంలో బంధించబడి మాయకు లోబడి ఉంటాయి. మాయలో ఉంటాం ఎప్పుడు మనం. అందుకే చెప్తాను, నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, భగవంతుడు పిలవగానే వస్తాడు, ఆయనకి మనకి మధ్యలో మాయ అనే పొర ఉంటుంది. ఎందుకు అంటే మాయలోంచే పుట్టాం మనం, అమ్మ యొక్క మాయలోంచి బయటకు వచ్చాం. అవునండి, మాయలోంచే పుట్టాం, మాయలోనే పడతాం. అది మానవ నైజం. అందరి సమస్త జీవకోటి మాయలోనే పడతాం. మరి మాయ నుంచే వచ్చారు కదా, అంతే కదా. ఇక్కడ అంత గొప్పదైన మహామాయ సామాన్య క్షత్రియుడవు, రజోగుణం చేత మలినమైన మనస్సు కలిగిన వాడివి, నీవెంత నాయనా త్రిమూర్తులు లాంటి వాళ్లే పడ్డారు ఈ మాయలో, అంతే కదా అని చెప్పి నీ మిత్రుడైన ఈ వైశ్యుడు కూడా ఎంత ఆవిడ ముందు, ఆ మాయ ముందు. మునులమైన మేము కూడా ఈ మాయ యందు అజ్ఞానులమే, ఎంత సాధనలో ఉండనండి, ఏం కానివ్వండి, ఎప్పుడో ఒకసారి మాయలో పడుతూనే ఉంటాం. సాధనలో ఉంటే ఏంటంటే వెంటనే బయటకు వచ్చి మళ్ళీ ఆవిడ పాదాలు పట్టుకుంటూ ఉంటాం, లేకపోతే మాయలోనే ఉంటుంది. అలాగే మా మనసులు కూడా మోహాన్ని పొందుతూ ఉంటాయి నాయన. ఋషులైనా ఈ మాయలో పడి మోహాన్ని పొందుతూనే ఉంటాయి. అంతెందుకు త్రిమూర్తులైనటువంటి హరిహర బ్రహ్మలు ఈ సృష్టి స్థితి లయాలకి కారకులు కదా. హరిహర బ్రహ్మలు, హరి విష్ణువు, హర శివుడు, బ్రహ్మ, ఈ ముగ్గురు కూడా సృష్టి స్థితి లయములకు కారణం కదా. వారు కూడా ఈ మాయా ప్రభావంలో పడి అనురాగ బంధాలతో మోహావేశులై లోకల్లో పరిభ్రమిస్తూ ఉంటారు. వారు కూడా భ్రమలో పడిపోతారు ఉంటారు. అలా అని చెప్పగా సురధుడు వినయంతో ఆ రాజుగారు, ఓ మహాముని, తమ జ్ఞానము చాలా గొప్పది. ఇక్కడ చూడండి, గురువు శిష్యు సంవాదం ఇక్కడ జరుగుతుంది. గురువుగారు ఏం చెప్పారు, ఏదో మాయ గురించి చెప్పారు. వెంటనే శిష్యుడా చెప్పావులే, నాకేం తెలుసనిలే ఇప్పటిలాగా, లేకపోతే పెడచెవిని పెట్టలా,
మీరు చాలా జ్ఞానము కలవారు గురుదేవా అని చెప్పారు. చూడండి, మహాముని తమ జ్ఞానము చాలా గొప్పది, ఆ మహామాయ సాక్షాత్తు త్రిమూర్తుల్ని కూడా మోహవశుల్ని చేసింది అన్నారు కదా, అది ఎలా జరిగింది ఇక్కడ. అందుకేనమ్మా మనకి ఏం చెప్తారు తెలుసా, జ్ఞానం ఎప్పుడు ఎవరికి ఫ్రీగా చెప్పకూడదట. ఫ్రీగా అంటే అక్కర్లేకుండా, కారణం లేకుండా, వాళ్ళకి అవసరం అడగకుండా చెప్పకూడదు. అడిగి మన దగ్గరకు వచ్చినప్పుడే తెలుసుకోవాలన్నప్పుడే చెప్పాలి, లేకపోతే ఆ చెప్పిన సబ్జెక్ట్కి విలువ ఉంది. వీళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అవునవును, కాబట్టి ఆయన చెప్తున్నారు, లేకపోతే ఆయన చెప్పాడా? వీళ్ళు వచ్చి వెళ్ళి అడిగిన తర్వాత ఆయన చెప్పారు. ఆయనకి అంతకు ముందు కూడా తెలుసు కదా మహామాయ గురించి. అవునవును, కానీ చెప్పలా. ఇక్కడ మహామాయ సాక్షాత్తు త్రిమూర్తుల్ని కూడా మోహావేశుల్ని చేసిందని చెప్పారు కదా, అది ఎలా జరిగింది? మహామాయ త్రిమూర్తుల కన్నా గొప్పదా? మనకు వచ్చే సందేహం అదే కదా. అవును కదా, మహామాయ అన్ని త్రీలోనే ఉన్నాయి కదా, త్రిమూర్తుల కంటే గొప్పదా? దయచేసి వృత్తాంతాన్ని మాకు సవిర్యంగా తెలియజేయండి అని అడిగాడట. సుమేధ మహాముని తిరిగి వారికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడట. ఏమనయ్యా అంటే, పూర్వము సత్యయుగంలో మహావిష్ణువు శ్వేతద్వీపంలో బ్రహ్మ విద్య లభించటం కోసం 10,000 సంవత్సరాలు నుంచి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అన్ని సంవత్సరాలు బ్రహ్మ విద్య కోసం. అలాగే మోహపాశం నుంచి బయటపడాలనే కోరికతో బ్రహ్మదేవుడు కూడా ఒక దివ్యమైన ప్రదేశంలో కూర్చుని ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన కూడా చేస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. 1000 సంవత్సరాలే. ఒకరినొకరు మర్చిపోయారు. మర్చిపోతామే, పడిపోయారు. ఒకనాడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇద్దరు తాము తపస్సు చేసే ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరారు. ఇలా బయలుదేరినప్పుడు దారి మధ్యలో ఒక చోట ఇద్దరు ఎదురుపడతారు. ఈ ఎదురుపడినప్పుడు ఒకరిని చూసి ఒకరు నువ్వెవరు అంటే నువ్వెవరు అనుకుంటారు. అంత మాయలో పడిపోయారు. మహామాయ వాళ్ళు ఎందుకు చేశారు ఏంటన్నది కూడా తెలియదు. మాయలో పడిపోయారు. అప్పుడు బ్రహ్మ నేనే ఈ 7 లోకాలకి కూడా కర్తని, సృష్టికారకుణ్ణి అని చెప్పాడు. అప్పుడు విష్ణువు నేనే ఈ జగత్తంతటికి కర్తని, అసలు నువ్వెవరు అంటే నువ్వు ఒక మూఢుడివి అన్నాడట బ్రహ్మ. కొట్టుకుంటున్నారు వాళ్ళంత పెద్ద త్రిమూర్తులు మాయలో పడి, హరిహర బ్రహ్మాదులు మాయలో పడి మాయలో పడి. రజోగుణం కలిగిన వాటివి, నువ్వెంత, నీ స్థాయి ఎంత? నేనెవరనుకున్నావు? శుద్ధ సత్వగుణాన్ని కలిగిన సనాతుడనైన వాసుదేవుణ్ణి అని చెప్పి విష్ణుమూర్తి అన్నాడట. నన్ను సరిగ్గా తెలుసుకో పిచ్చి బ్రహ్మ, పిచ్చి బ్రహ్మ, నువ్వు మర్చిపోయినట్టున్నావు. పూర్వము నిన్ను మధుకైటభులనే రాక్షసులు చంపబోతే నన్ను శరణుజొచ్చావు. అప్పుడు నీ కోసం వాళ్ళతో పోరాడి వాళ్ళని వధించి నిన్ను కాపాడాను కదా. ఓ మందమతి అంటే మతి లేనివాడా, ఎందుకు నేనే ఈ సృష్టికర్తనని గర్వంగా చెప్తున్నావు? ఈ సకల ప్రపంచంలో నాకంటే అధికుడైన వాడు కానీ గొప్పవాడు కానీ ఎవరూ లేరు. ఈ నిజం తెలుసుకో, నీ గర్వం తగ్గించుకో అని కోపంగా అన్నాడట. అలా వాళ్ళిద్దరూ పరస్పరం వాదించుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. నువ్వెంతంటే నువ్వెంత, నువ్వెవరంటే నువ్వెవరని యుద్ధం జరుగుతుంది. మాయలో పడి యుద్ధం జరుగుతుంది. బ్రహ్మాది దేవతలు అట్లా అయిపోతే ఇంకా మామూలు మనుషులు ఇట్లా ఎదురుగా ఎంతో ఆవేశంతో వాదించుకుంటున్నారు. కొంతసేపటికి వాళ్ళ కళ్ళల్లోంచి నిప్పు రవ్వలు రాసాగాయట. అంత ఉగ్రంగా కళ్ళల్లో నిప్పు రవ్వలు అంటే చూడండి, కోపంతో ఆ కళ్ళు ఎర్రబడిపోయి నిప్పు రవ్వలు రాసాగాయి అనమాట. వారి పెదవులు ఆవేశంతో అదిరిపోతున్నాయట. ఇంతలో ఒక వింత జరిగిందండి. ఏ వింత అండి? హరి ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, మరి అరుడేడి వచ్చాడటండి. పాతాళం నుంచి ఆకాశం దాకా ఓ పెద్దదైన మహాలింగం వెళ్ళిపోతుందట వీళ్ళిద్దరి మధ్యలోంచి. మహాలింగం వ్యాపించి మహా అద్భుతంగా విశ్వం నిండా క్షణాల్లో వ్యాపించేసి మహా అద్భుతంగా పూర్ణచంద్రామృతంలాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్యలింగాన్ని బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారట.
అప్పుడు ఆకాశం ఉన్నట్టుండి ఎప్పుడో కొట్టుకుంటున్నారు, మధ్యలో వచ్చాడు ఆయన హరుడు. మీరిద్దరు ఇలా ఉన్నారా, నేను రానా అని పాతాళం నుంచి అలా వెళుతూ వెళుతూ పైనుంచి ఆకాశం నుంచి వీళ్ళకి ఒక దివ్య స్వరం వినబడిందట. ఏమని వినబడింది? మహానుభావులైనటువంటి ఓ బ్రహ్మ విష్ణువులారా, మీరిద్దరూ వాదించుకోవడం ఆపేయండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఆపేయండి. ఈయన చూడండి, ఈయన మాయలో పడ్డాడు. మీలో మీరే నేను గొప్ప అనుకుంటే ఎట్లాగా? మీ ఇద్దరిలో ఎవరైనా సరే ఈ మహాలింగం యొక్క పై కొన్ని ఆది అంతాలు చూడండి అని చెప్పాడు. ఆది అంతాలు చూడమని చెప్పాడు. ఇక్కడ వారు ఎవరైతే చెప్తారో వారు గొప్పవారి కింద కీర్తించబడతారు అని చెప్పి హరుడు చెప్పాడు. అంటే ఇలా అడిగినందుకు ఇది మీ ఇద్దరి సామర్థ్యానికి కూడా ఒక పరీక్ష. మరి పరీక్ష కదండి, పరీక్ష. అలా అని ఆకాశవాణి పలికిందట. వెంటనే ఆ మహాలింగం పై కొనని దర్శించడానికి బ్రహ్మదేవుడు హంసరూపంలో పరిగెత్తాడట. ఆయన హంసరూపం ఎత్తేసాడు. అలాగే ఇక్కడ ఏమైంది? విష్ణుమూర్తి వరాహ రూపంలో పాతాళానికి వెళ్ళాడు. ఆయన హంస అంటే ఎగురుతూ ఉండొచ్చు, ఈయనేమో వరాహంగా భూమి లోపలికి వెళ్ళిపోతాం. ఇక వెళ్ళిపోయేటప్పటికి ఆ మహాలింగం చివర ఈయనకి కనపడలేదట విష్ణుమూర్తి. కనపడక అలిసిపోయి తిరిగి యథాస్థానానికి వచ్చేసాడు పాపం విష్ణు. ఈ బ్రహ్మదేవుని ఇచ్చేసట్టండి, పట్టు వాళ్ళలాగా వెళుతూనే ఉన్నట్టు ఎగురుతూనే ఉన్నాడు. ఆ మాత్రం లింగం తలను చూడాలని పైకి ఎగురుతూనే ఉన్నట్టు. ఇంతలో ఆ మహాలింగం తల నుంచి జారి కిందకి పడుతున్న ఒక మొగలి పువ్వు బ్రహ్మకు కనిపించింది. మొగలి పువ్వు ఇదంతా మాయే. అవునవును. అందుకే శివుడికి మొగలి పువ్వు ఎందుకు పెట్టకూడదు అంటారో ఇప్పుడు చెప్తాను. మొగలి పువ్వు కనపడింది. అదేం చేశాడు ఈ బ్రహ్మగారు? ఆ పువ్వుని తీసుకుని వెనక్కి అడగలేదు, జారి పడింది కదా, పట్టుకున్నాడు. మరి ఆ పువ్వుని అడగలేదు, ఎక్కడి నుంచి పడ్డావు ఏంటి తెలుసు. కిందకు వచ్చేసి వెంటనే ఆ పువ్వుని తీసుకుని వెనక్కి తిరిగి వచ్చి విష్ణువుతోటి నేను మహాలింగం పైకొన్న దర్శించి వచ్చాను, ఈ మొగల పువ్వుని తీసుకొచ్చాను దర్శనం చేశాను చెప్పి ఆ బ్రహ్మదేవుడు అసత్యం పలికట్ట విష్ణుమూర్తితోటి. ఈయనేం విష్ణుమూర్తి తక్కువడా? ఆయన నేనేం నమ్మను, ఇదంతా సరికాదు, నువ్వేం వెళ్ళుండవు, ఈ లింగంపై కొన్ని దర్శించడానికి సరైన సాక్షి ఎవరో నాకు చెప్పు. సాక్షి కావాలి, నువ్వు దర్శించావని చెప్పడానికి సాక్షి ఎవరు? నిజాన్ని చెప్పేవాడు మేధావి, అందరినీ సమానంగా చూసేవాడు, సదాచారంతో ప్రవర్తించేవాడు, ఇలాంటి వాడు ఎవరైనా సరే సాక్షిగా పనికి వస్తాడు, వారిని తీసుకురా అన్నట్ట. చూడండి, అప్పుడు ఓ విష్ణు అంత దూరం నుంచి నీకు సాక్ష్యం తీసుకురా, సాక్ష్యం చెప్పడానికి ఎవరు వస్తారు? అంత దూరం నుంచి ఎవరు వస్తారు మళ్ళీ? నీకు ఈ మొగలి పువ్వే సాక్ష్యం ఇస్తుంది అని బ్రహ్మ మొగలి పువ్వుని తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని ప్రేరేపించట. ఆ కాలంలో కూడా ఉన్నాయన్నమాట రాజకీయాలు. మాయ రాజకీయం అనకూడదు, మహామాయ గురించి చెప్పుకుంటాం. మాయా ప్రభావం. అప్పుడు ఆ మొగలి పువ్వు వెంటనే విష్ణువుతో ఆయన చెప్పన్నాడు, ఈవిడ మాయలో పడింది కదా మొగలి పువ్వు కూడా. ప్రభు బ్రహ్మదేవుడు ఈ మహాలింగం పైకొన్ని చూశాడు, మాట యథార్థము, శివభక్తులు శివుడికి నన్ను సమర్పించగా ఈ లింగం తలపై ఉన్న నన్ను బ్రహ్మదేవుడిని దగ్గరికి తీసుకొచ్చాడు, ఇది సత్యము అని చెప్పి మొగలి పువ్వు గారు చెప్పింది. ఇది విన్న విష్ణువు అసహనంతో ఈ విషయం పరమేశ్వరుడే వచ్చి చెప్తే గాని నేను నమ్మను అన్నాడట. ఒప్పుకోవట్లే ఆయన తెలుసు కదా, మరి అపజయం ఒప్పుకుంటే ఈయన కీర్తించబడతాడు కదా. అది కరెక్టే కదా, కీర్తించబడతాడు. ఇంతలో పరమేశ్వరుడు వారి మధ్య ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు హరిహర బ్రహ్మలు ముగ్గురు ఉన్నారు. కోపంతో ఓ మొగలి పుష్పమా, నా విషయంలో నువ్వు అసత్యం చెప్పావు. ఆ పరమేశ్వరుడికి తెలిసిపోయింది, మరి ఆయన లింగం మీద పువ్వు పట్టిన నాకు తెలీదా? నా విషయంలో నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను నేను పరిత్యజిస్తున్నాను. అందుకే శివుడికి మొగలి పువ్వు పిండికే పెట్టరు. ఈ కారణంతో అబద్ధం చెప్పింది కదా, బ్రహ్మకి వత్తాసు పలికింది కదా, అందుకని చెప్పడు.
త్యజించాడనమాట. అసత్య దోషం బయటపడిన బ్రహ్మదేవుడు వెంటనే విష్ణుమూర్తి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థించాడు. వెంటనే శివుడు ఆనాటి నుంచి మొగలి పువ్వుని తన పూజలో వాడరాదని శాసించాడు. ఓ సురద మహారాజా, ఇలా మహామాయ జ్ఞానుల్ని సైతం తన మాయలో ముంచివేస్తూ ఉంటుంది. ఇంకా నువ్వెంత నేనెంత. ఇక సామాన్యులకి మోహడం కలగడంలో ఇంతేముంది. విష్ణుమూర్తి దేవతల శ్రేయస్సు కోసం ఎప్పుడూ పాటుపడుతూ ఉంటాడు. అందుకే చెప్పుకున్నాం మనం, ఏదో ఒక అవతారం ఎత్తుతూనే ఉంటాడు ఆయన. అందుకోసం ఆయన పాపభీది వదిలేసి రాక్షసులందరినీ మాయోపాయంతో వంచిస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవతల యొక్క మంచి కోసం, రక్షణ కోసం, తన సుఖాన్ని వదిలేసి రాక్షసులతో. అందుకే చూడండి, ఆయన ఏ అవతారం చూసినా రాక్షసులతో యుద్ధం. కంసుడిని తీసుకోండి, రావణాసురుని తీసుకోండి, ఈ ఒక్కళ్ళు కాదు అందరినీ, ప్రతి ఏ అవతారంలో అయినా రాక్షసులతో యుద్ధమే. ప్రతి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి కానీ, అసలు రాక్షసుల కోసమే అవతారాలు, బలి చక్రవర్తిని కానీ, పాపం ఆ రాక్షసులు సంహరించడం కోసమే అవతారాలు ఎత్తి మరీ కూడా తన సుఖాన్ని వదిలేసి రాక్షసులతో యుద్ధాలు చేస్తూ ఉంటాడు. అటువంటి జగద్గురువు అంటే కృష్ణమందే జగద్గురు, సర్వజ్ఞుడు అయిన మాధవుడే మహామాయ ప్రభావానికి లొంగిపోయాడే. ఇక సాధారణ మానవుల విషయం ఏమని చెప్తాము నాయనా? నిజమే కదా. మహామాయ ఎలాంటి వారినైనా లాగి మోహంలో పడవేస్తుంది. అంతేనండి, మాయకు అమ్మేసింది అంటారు. మాయలో పడిపోయినట్టు, ఏమైందో తెలియదండి, మాయలో పడిపోయినట్టు. అవునండి. మహామాయ లాగి మోహంలో పడేస్తుంది. ఆ మాయా ప్రకృతి రూపిణి ఈ చరాచర జగత్తంతా కూడా నిండి ఉంది. ఈ మాయే అందరికీ మోహాన్ని, జ్ఞానాన్ని, బంధాన్ని, మోక్షాన్ని, జ్ఞానాన్ని కూడా మాయ ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది అని సుమేధుడు ఈ రాజుకి వైశ్యుడికి చెప్పాడట. ఇన్ని చెప్పాడు. ఇక అది విని, ఓ మునీశ్వర, ఈ మహామాయా స్వరూపం ఎలా ఉంటుంది? ఆ శక్తి పుట్టిన స్థానం ఏది? మాయ గురించి అడిగాడు, మాయ చెప్పాడు. అది పుట్టిన స్థానం ఏది, అసలు ఎలా ఉంటుంది, ఆ మహామాయ ఎక్కడ అంతమవుతుంది అని సురధుడు ప్రశ్నించగా ఆయన తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించాడు. మరి యొక్క ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.